పాఠశాల భవనం నిర్మించే వరకు విద్యార్థులకు స్కూలుకు పంపించమని తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఐరెడ్డి గ్రామంలో జరిగింది. ఎన్నో ఏళ్లుగా పాఠశాలకు సరైన భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. పాఠశాల పూర్తిగా శిథిలావస్థ కావడంతో పూరిపాకలో చదువు చెప్తున్నట్లు ఉపాధ్యాయులు చెప్పారు. ప్రజాప్రతినిధులకు గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఉపయోగం లేదని తల్లిదండ్రులు వాపోయారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి ఇరిడి గ్రామంలో నిర్మిస్తున్న పాఠశాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. మాది గుమ్మలక్ష్మీపురం మండలం ఇడి పంచాయతీ ఇడి గ్రామంలో చాలా సంవత్సరాలుగా మాకు పాఠశాల అనేది లేదు. అందుకు పిల్లలు కూర్చోడానికి చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఎంతమందికి అధికారులకు చెప్పినా ఇంతవరకు ఏమీ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే మేడం గారు వచ్చారు, కలెక్టర్ గారు ఇంతకుముందు చాలామంది కలెక్టర్ చూసి వెళ్ళారు, కానీ స్కూల్ గురించి అనేది ఇంతవరకు స్పందించడం అనేది లేదు. మా పిల్లలకి చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షము గాలి వచ్చినప్పుడు ఆ చెట్లు కొమ్మలు ఇరిగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది. దానివల్ల మా పిల్లలకి ఏమైనా హాని జరుగుతుందనే బాధతో చాలా ఇబ్బంది పడుతాం తల్లిదండ్రులము. దాని గురించి ఇంతవరకు స్కూల్ అనేది నిర్ణయించడం అనేది జరగలేదు. మాకు తొందరగా మా పిల్లల గురించి సరైన స్కూల్ నిర్మించి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు